ఇంకొక విశదీకరణంగా ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. ఒకడు ఒక గోతులో పడి ఉన్నాడంట. గోతులో పడి ఉంటే ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ గోతులో నుంచి నన్ను లేపు నాయనా అంటే దేవుడు అన్నాడట, గోతులో నుంచి నిన్ను లేపనలే కానీ నీవున్న గోతులకు నేను వస్తలే అన్నాడంట. ఇప్పుడు ఆ గోతులోనే అతను ఏం చేయాలి? ప్రభుని గొయ్యి మారదు, గోతులు వచ్చి తీసుకురాడు. అది ఒక యాగం. మేలులు జరిగితేనే స్తుతి కాదు, ఉపకారాలు జరిగితేనే స్తుతి కాదు, అద్భుతాలు జరిగితేనే స్తుతి కాదు, ప్రమోషన్ వస్తేనే స్తుతి కాదు, పిల్లలు పుడితేనే స్తుతి కాదు, లేకపోతే నువ్వు మంచి ర్యాంక్ వస్తేనే స్తుతి కాదు. సజీవ యాగంగా స్తుతి యాగాన్ని చేతపట్టాలి. హల్లెలూయా.